ఎక్సైజ్ శాఖ వాస్తవ పరిస్థితి ఏంటి? గత వైసీపీ ప్రభుత్వం ఎక్సైజ్ శాఖలో చేసిన నిర్వాహకం ఏంటి అనే అంశాలతో ఇవాళ శ్వేతపత్రం విడుదల చేయనున్నారు సీఎం చంద్రబాబు. ఎక్సైజ్ శాఖపై అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేయనున్నారు. రాష్ట్రంలో మద్యం కుంభకోణంపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్న చంద్రబాబు. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో ఎక్సైజ్ శాఖ వాస్తవ పరిస్థితి ఏంటి? గత వైసీపీ ప్రభుత్వం ఎక్సైజ్ శాఖలో చేసిన నిర్వాహకం ఏంటి అనే అంశాలతో ఇవాళ శ్వేతపత్రం విడుదల చేయనున్నారు సీఎం చంద్రబాబు. ఎక్సైజ్ శాఖపై అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేయనున్నారు. రాష్ట్రంలో మద్యం కుంభకోణంపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు చంద్రబాబు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శివప్రసాద్ గారు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. వెరీ గుడ్ మార్నింగ్ సార్, చెప్పండి. ఇవాళ శ్వేతపత్రం విడుదల చేయనున్నారు చంద్రబాబు గారు, మరి దానికి సంబంధించిన అప్డేట్. వెరీ గుడ్ మార్నింగ్ భారతి. ప్రధానంగా చూసినట్లయితే ఇప్పటికే విడిగా అంటే అసెంబ్లీలో కాకుండా విడిగా 4 శ్వేతపత్రాలు రిలీజ్ చేశారు. మిగిలినటువంటి 3 శ్వేతపత్రాలు కూడా శాసనసభలో రిలీజ్ చేయాలని చెప్పి అనేది ప్రజలకి చెప్పడమే దీని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. సరే, పొద్దున ఏదైనా ఇబ్బంది కనుక జరిగితే ఒకవేళ బలానా శాఖను సమర్థవంతంగా నిర్వహించలేదు అని చెప్పడమో, లేదా బలానా దాంతో ఇంత డిస్ట్రిక్ట్ ఏర్పడింది, దీన్ని పోర్చలేదు, ఇతర అంశాలన్నిటికీ కూడా అసలు ఎటువంటి విధ్వంసం జరిగింది, అసలు ఏమైంది అనేది తెలియజెప్పడమే ప్రధానమైనటువంటి లక్ష్యంగా ఈ శ్వేతపత్రాల విడుదల కార్యక్రమం జరుగుతోంది. దాంట్లో భాగంగానే ఇవాళ ఎక్సైజ్ శాఖకు సంబంధించి శ్వేతపత్రాన్ని రిలీజ్ చేయబోతున్నారు. దాని మీద ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా ఇవ్వాలని చంద్రబాబు అనుకున్నారు. అయితే గత ప్రభుత్వ హయాంలో మద్యానికి సంబంధించి అనేక రకాలైనటువంటి అంశాలు తెర మీదకి వచ్చాయి. మద్యం విధానం కానీ, మద్యం విధానంలో చేసినటువంటి అనేక రకాలైనటువంటి తప్పులు కానీ, అక్కడ దొరికినటువంటి మద్యం ప్రియులకి అక్కడ దొరికినటువంటి అనేక రకాలైనటువంటి బ్రాండ్స్ కానీ, ఇవన్నీ వీటన్నిటి మీద కూడా తీవ్రమైనటువంటి దుమారం చెలరేగినటువంటి పరిస్థితి ఉంది. విపరీతమైనటువంటి ధరలతో కొన్ని బ్రాండ్స్ కొత్తగా చేయబడినటువంటి కొన్ని బ్రాండ్స్ అక్కడ అమ్ముడుపోయేటటువంటి తీవ్రమైనటువంటి ఆరోపణలు ఉన్నాయి. వాటినే కొని తీరాలనేటువంటి పరిస్థితి అక్కడ ఏర్పడింది అనేటటువంటి ఆరోపణలు కూడా వచ్చాయి. అందువల్ల మద్యంకి సంబంధించి మద్యం విధానం కానీ, అసలు టోటల్ గా ఎక్సైజ్ శాఖ మొత్తం అంతా కూడా చాలా తీవ్రమైనటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉంది. అందువల్ల ఏ ప్రభుత్వానికైనా సరే ప్రధానమైనటువంటి ఆదాయ వనరు రెవెన్యూ మనకి చూస్తే మద్యం మీదే ప్రధానమైనటువంటి ఆదాయ వనరుగా మనకు కనిపిస్తుంది. దానికి ఉన్నటువంటి ఆ శాఖకు ఉన్నటువంటి ప్రత్యేకత అది. అందువల్ల ఆ శాఖకు సంబంధించి తీవ్రమైనటువంటి ఆరోపణలు, ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితుల్లో ఏముంటుంది ఆదాయ వనరు ఇంకా. అందువల్ల వాటికి సంబంధించినటువంటి అనేక అంశాలు ఇవాళ శ్వేతపత్రంలో విడుదల చేయబోతున్నారు. ఏమేమి దుర్మార్గాలు జరిగినాయి, ఏమేమి అరాచకాలు జరిగినాయి, ఏ రకమైనటువంటి ఇబ్బందులు పడ్డారు ప్రజలు, తదితర అంశాలన్నీ కూడా దాంట్లో ప్రస్తావించబోతున్నారు. దానికి సంబంధించి అవకాశం ఉంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా ఇవ్వబోతున్నారని తెలుస్తూ ఉంది భారతి. రైట్ సార్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.